హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న వీడియో ప్రీవియస్ వీడియోకి కంటిన్యూటీ అన్నట్టు. బేసికల్గా టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం అనుకున్న ఈరోజు అనంతరాజ్ స్టాక్ గురించి టెక్నికల్ అనాలిసిస్ చేద్దాం అనుకున్నా, కానీ ఈ ప్రీవియస్గా బ్రేక్అవుట్ ట్రేడింగ్ రిలేటెడ్ ఒక ఫస్ట్ ఇంట్రో వీడియో చేసుకున్నాం కదా, దాని కంటిన్యూటీ కొంచెం ఉన్నది. అది కంటిన్యూ చేద్దామని థాట్లో ఇది స్టార్ట్ చేస్తున్నా. బేసికల్గా ఫస్ట్ వీడియో చూడండి, మీకు ఐకార్డ్లో ఉంటుంది. బ్రేక్అవుట్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటివి అనే వాటి గురించి నేను రియల్ చార్ట్స్తోని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి పాసిబుల్ అయితే, మీకు టైం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, లేదా ఓకే మీ ఇష్టం. సో దానికి బ్రేక్అవుట్కి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది 99% మనం దేనిపైన అంటే ప్రైస్ యాక్షన్ పైన డిపెండ్ అయి ఉంటాం. నీకు ఎలాంటి ఇండికేటర్ అయినా, ఎలాంటి ట్రెండ్ లైన్స్ అయినా, ఏవైనా డిపెండ్ అయ్యేది ప్రైస్ యాక్షన్ పైనే. మూవింగ్ యావరేజెస్ అయినా, ఇండికేటర్స్ అయినా, ఏవైనా డిపెండ్ అయ్యే ప్రైస్ యాక్షన్ పైన. సో ప్రైస్ యాక్షన్ ఒకటే తోపు అన్నట్టు. ప్రజెంట్ వాడే వాళ్ళందరిలో ప్రైస్ యాక్షనే తోపు. ఓకే, అది మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఆల్మోస్ట్ మీకు ట్రేడింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ప్రైస్ యాక్షన్ పక్కన పెట్టేసి రిమైనింగ్ వాటి గురించి స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఫ్రెషర్స్కి ఎలా ఉంటుందంటే, ప్రైస్ యాక్షన్ యాడ్ చేస్తాం, ఇండికేటర్స్ యాడ్ చేస్తాం, పైన మూవింగ్ యావరేజ్, కింద మ్యాక్డ్, ఆర్ఎస్ఐ, ఇంకా ఏదైనా ఉంటే అది పైన సంథింగ్ అన్నీ చాలా యాడ్ చేసి పెట్టుకొని చాలా క్లమ్జీగా చేసుకుంటాం అన్నట్టు. అసలు క్లమ్జీగా చేసుకోకూడదు. చార్ట్ ఇలా చూడగానే ఇలా అర్థమైపోయే విధంగా ప్లాన్ చేసేసుకోండి. మూవింగ్ యావరేజెస్, ఇండికేటర్ అనేవి ఏంటంటే జస్ట్ మనకు కన్ఫర్మేషన్ కోసం అన్నట్టు. సో ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా, ఇలాంటి వాటికి తెలుసుకోవడానికి బెటర్గా యూజ్ అవుతాయి. కొన్ని మూవింగ్ యావరేజ్ ట్రేడింగ్ కూడా చేస్తారు, అంటే కన్ఫర్మేషన్ కోసం. కానీ ప్రైస్ యాక్షనే అల్టిమేట్ టాపర్ అన్నట్టు. ప్రైస్ యాక్షన్ని బీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఇది నా ఒపీనియన్. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్లో మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసేటప్పుడు నేను మెన్షన్ చేశాను, ఈ వీడియోలో ఏం పిక్చర్స్ చూపెట్టట్లేదు, ఓల్డ్ వీడియో చూడండి. బ్రేక్అవుట్ ఎప్పుడైతే సపోర్ట్ రెసిస్టెన్స్ని లేదా ఒక ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసినప్పుడు, బ్రేక్అవుట్ అయినప్పుడు, పైకి లేదా కిందకి అయినప్పుడు, ఆ టైంలో వాల్యూమ్ పెరుగుతుంది కదా. ఆ వాల్యూమ్లో ఎవరు ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవుతే వాల్యూమ్ పెరగదు. ఓకే, ఆ వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఆ టైంలో వాల్యూమ్ చూడాలి అని అంటే, ఎందుకు చూడాలి అసలు, అదే టైంలో వాల్యూమ్ ఎందుకు వచ్చేసింది, ఎందుకంటే ఆ టైంలో స్మార్ట్ మనీ వాళ్ళు ఎంటర్ అవుతారు అన్నట్టు. సో మీకు అర్థమైంది కదా. ఈ స్మార్ట్ మనీ వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ అయినా ఉండొచ్చు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అయినా అయి ఉండొచ్చు, ఎఫ్ఐఎస్ కానీ, డిఐఎస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఎల్ఐసి వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఇలా టైప్స్ ఆఫ్ వాళ్ళు ఉంటారు. సో అదే టైంలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఆ ఎంటర్ అయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ స్పైక్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. నేను ఓల్డ్ వీడియోలో ఆ కింద వాల్యూమ్కి ఇండికేటర్స్ పెట్టా, పైన బ్రేక్అవుట్కి క్యాండిల్కి ఇండికేటర్స్ పెట్టా అన్నట్టు. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ వీటిపైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం అన్నట్టు. బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసేటప్పుడు బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిపెండ్ అయి ఉంటాం. అదే టైంలో వాల్యూమ్ పైన డిపెండ్ అయి ఉంటాం అన్నట్టు. అందుకే మనకు వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం అన్నట్టు. స్మార్ట్ మనీ, డంప్ మనీ, టూ టైప్స్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు అన్నట్టు. సో స్మార్ట్ మనీ అంటే ఇంతసేపు మనం డిస్కస్ చేసినట్టు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అయి ఉండొచ్చు, ఎఫ్ఐఎస్డిఎస్, హౌసింగ్ ఫండ్స్ కానీ, సో వీళ్ళు ఉంటారు. సో డంప్ మనీలు ఏంటంటే మనలాంటి రిటైలర్స్ ఎక్కువ ఉంటారు అన్నట్టు. సో స్మార్ట్ మనీ ఎవరైతే ఆ టైం ఎంటర్ అవుతాడో అప్పుడే మూమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది బ్రేక్అవుట్ ట్రేడింగ్లో. మరి మనకి ఎలా కన్ఫర్మ్ అవుతుంది, సో మనం ఆ ఎంట్రీ తీసుకోవాలా తీసుకోకూడదని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే, ఎప్పుడైతే బ్రేక్అవుట్ హ్యాపెన్ అవుతుందో, ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతుందో ఆ టైంలో ఆ చార్ట్లో మనం ఆ టైంకి క్యాండిల్ ఎలా ఉంది, దాని సైజ్ ఏంటి, దాని విక్ ఏంటి, అది ఎంత సైజ్ ఉంది అర్థమైంది, అపోజిట్గా ఎంతమంది ఉన్నారు. బ్రేక్అవుట్ అయిపోతే పైకి వెళ్ళిపోతే బయర్స్ అనుకోండి, దానికి సెల్లర్స్ అపోజిట్ ఎంత చేస్తున్నారు. బ్రేక్ డౌన్ అయిపోయింది అనుకోండి, సెల్లర్స్ అనుకోండి, దాన్ని అపోజ్ బయర్స్ ఎంతమంది చేస్తున్నారు, దాని వాల్యూమ్ ఎలా ఉంది ఆ టైంకి అనేది చూసుకొని ఆ టైంలో పర్ఫెక్ట్గా ఎంటర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మరి బ్రేక్అవుట్ ట్రేడింగ్ సిస్టానికి కావాల్సిన మేజర్ థింగ్స్ ఏంటివి అనేవి లాస్ట్లో జస్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ కంటిన్యూగా విల్ చేద్దాం. సో డ్రాయింగ్ ప్రాపర్ ట్రెండ్ లైన్స్ లేదా సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్, ఇది పర్ఫెక్ట్గా చేయాలి. నెంబర్ వన్, డ్రాయింగ్ ప్రాపర్ ట్రెండ్ లైన్స్ ఆర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. వాటిని రెండు సేమే అంటాం మనం. కొంచెం యాంగిల్లో మాట్లాడితే ట్రెండ్ లైన్స్ అంటాం, స్ట్రైట్గా మాట్లాడితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని అంటాం అనమాట. నెక్స్ట్ సెకండ్, ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ రియల్ బ్రేక్అవుట్స్. సో రియల్ బ్రేక్అవుట్స్ ఏంటి, ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇది ఎక్స్పీరియన్స్తో వస్తుంది, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, చేస్తుంటే వస్తుంది.
థర్డ్ వన్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్. సో ఎంట్రీ ఏంటి నీ ప్లాను, ఎగ్జిట్ ఏంటి. సో స్ట్రిక్ట్గా ఉండాలి, లైక్ ఏ రోబోట్ ఉండాలి. ఆ టైంకి ఆ క్యాండిల్ పైన ఎంటర్ అవ్వడం, ఆ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకోవడం, లేకపోతే రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకోవడం. ఆ టైంలో ఎంటర్ అవ్వాలి, అదే టైంలో ఎగ్జిట్ అవ్వాలి అనేది ట్రేడ్ ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. వీటి మూడింటి గురించి మనం ఇండివిజువల్గా వీడియోలో మనం మాట్లాడుతూ ఉంటాం. సో అసలు ఏది మన ఫేత్ డిసైడ్ చేస్తుంది అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాత్రమే మన ఫేత్ డిసైడ్ చేస్తుంది. అది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఆల్రెడీ స్టాక్ గురించి మాట్లాడామనుకుంటున్నా, ఆల్రెడీ దీనిపైన వీడియోని చేసుకున్నాం, బెల్ రైస్ ఇండస్ట్రీస్. సో ఈ బెల్ రైస్ ఇండస్ట్రీస్ చూసేటప్పుడు మనం ప్రాపర్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫస్ట్ డ్రా చేసేసుకోండి. ఓకే, ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఆ తర్వాత మనం స్టాక్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసికల్గా ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం మాట్లాడుకుంటే, ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్ అనుకోండి. సో ఇక్కడ ఈ స్టాక్ అనేది లిస్ట్ అయిన తర్వాత ఒకసారి డౌన్ వచ్చేసింది, మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళింది, ట్రై చేసింది, ఫెయిల్ అయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రై చేసింది, ఫెయిల్ అయింది, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ట్రై చేసింది, ఫెయిల్ అయింది. ఈసారి చూడండి బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఎంత లార్జ్గా, అదే టైంలో ఈ వాల్యూమ్ ఎలా ఉంది చూడండి. సో ఈ వాల్యూమ్ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఎంత బాగుంది అంటే ప్రీవియస్గా చూసిన వాల్యూమ్స్ కంటే ఈ వాల్యూమ్ ఎక్కువ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. చూడ్డానికి మనకు వాల్యూమ్ ఎక్కువ ఉందా ఒకసారి అబ్జర్వ్ చేసి పెట్టండి. సో చూడ్డానికి వాల్యూమ్ ఎక్కువ ఉంది ఈ టైంలో క్యాండిల్ అనేది ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి పైన క్లోజ్ అయిపోయింది. ఇదొకటి అబ్జర్వ్ చేసుకోండి. సో బేసికలీ ఇవన్నీ చెప్పేది ముందుండే, ఇది ఈ టాపిక్ రిలేటెడ్ చెప్తున్నా కూడా చెప్తున్నా. సో ఇక్కడ వాల్యూమ్, ఇంత పెద్ద వాల్యూమ్ అనేది ఈ మధ్యలో రిటైల్ ఇన్వెస్టర్స్ ఆట ఆడుకున్నారు అన్నట్టు దీన్ని. అంత మూవ్మెంట్ ఏం లేదు, కానీ ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఇంత పెద్ద వాల్యూమ్ వచ్చింది అంటే మనకి స్మార్ట్ మనీ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు అనేది ఒక థాట్ పెట్టుకోండి మీరు. అంటే అన్ని 100% వర్కౌట్ అయితే అంటే చూడండి మార్కెట్ కానీ ఈ వరల్డ్లో 100% వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ ఏది ఉండదు. ఏదైనా ప్రాబబిలిటీ అన్నట్టు, అయితే అయిపోవచ్చు లేకపోతే లేకపోవచ్చు. అందుకే మన మన అమౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం స్టాప్ లాస్ను వాడుకుంటాం అన్నట్టు. సో మన అమౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం స్టాప్ లాస్ వాడుకుంటున్నాం. ఇదే ఈ టైంలో స్మార్ట్ మనీ ఎంటర్ అయింది, ఇది ఒక బిగ్ క్యాండిల్ వచ్చేసింది. ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమైంది కదా. ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసేసి, లేకపోతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేసి, ఆ స్మార్ట్ మనీ ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, బ్రేక్అవుట్ అయినప్పుడు ఎంటర్ అవుతున్నారా లేదా అనేది చూసి క్యాచ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ. మనం ఇంకా ఫర్దర్గా బ్రేక్అవుట్ ట్రేడింగ్ గురించి మాట్లాడే చాలా వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్.